హలో! హ్యాపీ వీకెండ్ అందరికీ. ఇవాళ సాటర్‌డే మాకు. ఇవాళ ఇవన్నీ కొరియర్ అన్నీ వచ్చాయన్నమాట నిన్న. అన్నీ ఓపెన్ చేసుకున్నాము. బట్ ఎక్కడివి అక్కడ ఉన్నాయి బాక్సెస్ అన్నీ. సర్దాలి ఇవి కూడా. బాక్సులన్నీ ట్రాష్‌కేయాలి. ఇది అమెజాన్‌లో ఆర్డర్ చేశాము చైర్. టేబుల్ ఒకటి సెటప్ చేసుకుంటున్నాము ఇంకొక రూమ్‌లో. సో, దానికోసం ఇంకా చైర్ ఒకటి తెప్పించాము అమెజాన్‌లో. అది కూడా వచ్చింది. అది ఇంకా ఓపెన్ చేసి మొత్తం ఫిక్స్ చేసుకున్నాం అనమాట. ఈ బాక్స్ కూడా ట్రాష్‌కి వేయాలి. ఇది ఏదో సీహూ బ్రాండ్ అంట. చైర్ అయితే బాగానే ఉంది. బట్ చూడాలి యూజ్ చేసినప్పుడు బ్యాక్ పెయిన్ అది రాకుండా ఉంటుంది. కొన్ని చైర్స్ బ్యాక్ పెయిన్ వస్తాయి అంటారు. బట్ చూడాలి. ఇది రివ్యూస్ బాగానే ఉంది, తీసుకున్నాము. ఇంకా సాటర్డే కదా ఇవాళ. స్పెషల్గా కొంచెం పులిహోర చేద్దాంలే దేవుడికని చింతపండు నానబెట్టేసి వెళ్ళానమాట. ఇంకా స్నానం చేసి వచ్చాక చింతపండు ఇలా పులుసు పిసికేసుకొని పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఈలోపు ఆల్రెడీ రైస్ పెట్టేశాము ముందే. రైస్ ఆల్రెడీ ఉడికిపోయింది. ఇప్పుడు పులుసు పెట్టేస్తే, పులుసు నేను కొంచెం చిక్కగానే పిసికేస్తాను, ఎందుకంటే ఎక్కువ టైం పట్టదు ఉడకడానికి. కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది. ఇంకా నేను పులిహోరలోకి క్యారెట్ కూడా వేస్తాను. కొంచెం బాగుంటుంది అనమాట టేస్ట్. మరీ ఎక్కువ వేయకూడదు, ఎక్కువ వేస్తే స్వీట్గా వస్తుంది. కొంచెం జస్ట్ లైట్గా వేసుకోవాలి. అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుంది పంటికి. ఇవి ఇంకా పచ్చిమిర్చి కొన్ని పులుసులో వేస్తాను, కొన్ని పోపులో వేస్తాను అనమాట. నేను ఇంకా కొత్తిమీర కూడా వేస్తాను పోపులో. బాగుంటుంది ఆ ఫ్లేవర్ కూడా. అంటే ఎక్కువ కాదు, కొంచెం లైట్గా వేసుకోవాలి. ఇంక ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను కడిగి ఇప్పుడే. క్యారెట్ ఇలా గ్రేట్ చేసి వేస్తాను. సో అదనమాట, అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా రైస్ అయిపోయింది ఈలోపు ఆల్రెడీ. ఇంకా రైస్ ఇలా ఆరబెట్టేసుకుంటున్నాను. ఇలా పెద్ద తాంబూలంలో అయితే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను అందులో వేసుకుంటాను రైస్. ఇది పోపుకి ఆయిల్ పెట్టేస్తున్నాను అనమాట. మేము ఆలివ్ ఆయిల్ మానేసాము. ఇంకా శనగ నూనె వాడుతున్నాం ఇప్పుడు. అదే మంచిదే అంటున్నారు. ఆలివ్ ఆయిల్ వేడి చేయకూడదు, ఐ మీన్ బాయిల్ చేయడానికి పనికిరాదు అని అంటే ఇంకా ఆలివ్ ఆయిల్ మానేసాము. సో ఇది ఇంకా పోపు వేసేసుకుంటున్నాను. ఇంకా యాజ్ యూజువల్ అన్నీ మీకు తెలిసినవి కదా. పోపు అంటే పచ్చిశనగపప్పు, మినపప్పు, పల్లీలు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసాను. ఇవి కొంచెం యాక్చువల్లీ జీడిపప్పు మర్చిపోయాను. కోర్స్ పులిహోర పోపు అంటే నేను ఎవ్రీ టైం ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాను. ఈసారి జీడిపప్పు మర్చిపోయానమాట. అలా మర్చిపోకుండా వేయను ఏది. ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటా, ఎస్పెషల్లీ పులిహోర పోపు అంటేనే. బట్ రిమైనింగ్ బాగానే వేస్తాను, కానీ ఈ పులిహోర పోపు అంటేనో ఏంటో నాకు అన్ని వేయాల్సి వస్తుందనే మరి మర్చిపోతా ఏదో ఒకటి. ఈసారి జీడిపప్పు మర్చిపోయాను, బట్ దట్స్ ఓకే. ఇంక పులిహోర కాబట్టి కొంచెం పసుపు ఎక్కువ వేసుకుంటున్నాను. సో పోపు అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఇంకా లాస్ట్లో ఇలా క్యారెట్ వేసుకొని ఒక 5 minutes అలా ఉంచుతాను. ఆ పచ్చి వాసన అంతా పోతుంది కదా. సో ఇంకా పోపు కూడా రెడీ అయిపోయింది. ఇంగువ కూడా మర్చిపోయాను, ఫస్ట్లో గ్లాస్లో వేసాను. బట్ థ్యాంక్ గాడ్ ఇది అసలు మర్చిపోకుండా అయితే వేసాను లాస్ట్లో. ఇంకా పులుసు కూడా రెడీ అయిపోయింది. ఇంకా కలుపుకోవాలి రెండు. వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఆగాను. పులుసు పోపు రెండు వేడిగా ఉంటే చేతితో కలపలేము. కొంతసేపు ఆగి కలుపుకుంటున్నాను అనమాట. అయితే పులిహోరకి ఏంటంటే పోపు పోపు ప్లస్ చింతపండులో ఎంత టేస్ట్ ఉంటుందో మనం కలిపే విధానంలో కూడా అంతే టేస్ట్ ఉంటుంది అంటారు. అందుకే అంటూ ఉంటారు కదా పులిహోర కలుపుతున్నా అని. అది ఎందుకంటారో నాకు ఈ మధ్య అర్థమైంది. వేరే వాళ్ళ ఫంక్షన్లో చూసాను అనమాట. వాళ్ళు చెప్పారు పులిహోర కలపడంలోనే ఉంటుంది, బాగా కలుపుకోవాలి రైస్ అంతా పట్టేలాగా, అప్పుడే దాని టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అని. సో అప్పటి నుంచి నేను కూడా ఇంకా చేత్తోనే కలుపుతాను అనమాట. ఇంతకుముందు గంటెతో కలిపేదాన్ని, కానీ బట్ అలా కలిపితే సరిగ్గా కలవదు, అంత బాగుండదు అని రీసెంట్గా ఇండియా వెళ్ళినప్పుడు ఎవరో చెప్తే ఇంకా అది గుర్తుపెట్టుకున్నాను. ఇంక అందుకని ఆ పోపు చింతపండు పులుసు ఆరే వరకు ఉండి ఆ స్పూన్ అంతా తీసేసి చేత్తో కలుపుతున్నాను అనమాట. బట్ నాకు కూడా అనిపించింది అలా చేత్తో కలిపితేనే దాని టేస్ట్ బాగుంటుంది అని. ఎంతైనా ఏదో అంటారు మన చేతిలో కూడా ఏదో ఉంటుంది, అమృతం అనో ఏదో అంటారు. అంటే ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఒక్కొక్కళ్ళ చేతి తీరు అంటారు కదా వంటకి వచ్చే టేస్ట్. మేబీ అందుకేనేమో అలా చెప్పేది. సో ఫైనల్గా ఇంకా పులిహోర కలిపేసాను అనమాట.
ఆల్రెడీ టైం అయిపోతుంది. ఇంక నైవేద్యం పెట్టాలి దేవుడికి. సో, నైవేద్యం పెట్టాలి కాబట్టి నేను ఇంక ఉప్పు అదంతా ఏం చూడలేదు. బానే ఉంటుందనుకుంటున్నాను. అంటే అందాజా వేశాననమాట సాల్ట్. చూడాలి నైవేద్యం పెట్టాక ట్రై చేసి చూస్తే అప్పుడు ఒకవేళ సరిపోకపోతే అప్పుడు మళ్ళీ కలుపుకోవచ్చులే అని ఇది మాత్రం దేవుడికి తీసి పెడుతున్నాను పక్కన. ఇంకా పైకెళ్ళాలి. పూజ రూము మాది పైనుంటది. సో, ఈ పులిహోర తీసుకొని ఇంకా పైకెళ్తున్నా అనమాట. నేను ఎవ్రీ సాటర్‌డే క్లీన్ చేసుకుంటాను ఈ పూజ సామాను. అంటే ఎవ్రీడే క్లీన్ చేయను. సాటర్‌డే ఒకరోజు మాత్రం క్లీన్ చేస్తాను. మొత్తం సోప్‌తో వాష్ చేసి తుడిచిపెట్టుకుంటా అనమాట. సాటర్‌డే ఒక్కరోజే కుదురుతది. ఇంక రిమైనింగ్ డేస్ ఇవన్నీ చేయడానికి అంత హడావిడిగా ఉంటది కాబట్టి అంత కుదరదు గూడా. సో, ఇంకా అవన్నీ క్లీన్ చేసుకొని వచ్చి దీపం పెట్టుకొని నైవేద్యం పెట్టేసా అనమాట దేవుడికి. ఇంకా అది ఇవాళ మా సాటర్‌డే స్పెషల్ పులిహోర. సో, మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.